స్వేచ్ఛ 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నది, ఎంతో మందికి తెలిసి ఎన్నో పరిచయాలు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఏం చెప్తారు? ఏం చెప్తాం నాన్న, ఆడపిల్ల కలెక్టర్గా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆడది దేశంలో ఆడదానిగానే చూడబడుతుంది, ఆడపిల్లగానే అణచివేయబడుతుంది. ఈ పితృస్వామ్య వ్యవస్థలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే తన హత్యకు గురిగా పడుతుంది, ఆత్మహత్య చేసుకోబడుతుంది. సంతనేమో మొగోడు చేతిలో సావబడాలి మేము, లేకపోతేనేమో వాడు పెట్టే హింసలకు మేమే చచ్చిపోవాలి. ఇప్పుడు మీడియాలో ఉన్న మీలాంటి పిల్లలు స్వేచ్ఛ కావాలనుకున్న వాళ్ళు ఎంతో ప్యాషన్తో మీకు మీడియాకు పోతారు, సమాజంలో జరిగే తప్పులను చూపిద్దామని పోతారు. మీరు మీ బాధను మీరు చెప్పుకోలేనప్పుడు మీడియా ఎందుకు బిడ్డ, మీరు వదిలేయండి దాన్నిగా. తను కూర్చున్నప్పుడు చెప్తే అయిపోతుండే కదా. ప్రయత్నం చేసింది, అందరు ఆడపిల్లలాగా ఓపికకుండి భరిద్దామని ప్రయత్నం చేసింది. ప్రయత్నం విఫలమైంది. తను చేసుకుందా, తను చేసుకోవడానికి వాడు ప్రేరణ అయినది అన్నది రేపు వచ్చే రిపోర్ట్లో పడి తెలుస్తుంది. అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమాల్లో మీరు కూడా ఉన్నారు, అక్క కూడా పని చేసింది. ఏ విధంగా ఉండేది అనుబంధం? అక్క ఏ విధంగా ఉండేది చిన్నప్పటి నుండి? నాకు తనకు ఒక 2-3 ఇయర్స్ తేడా నాన్న. చిన్న పిల్ల మనస్తత్వం అదే చూడడానికి అంత పాషగా ఉంటుంది, కానీ అది చిన్నప్పటి నుంచి ముట్టుకునే మాసిపోయేలాగా చాలా పాషగా ఉంటుంది. కానీ మురికిని కూడా ముద్దాడేంత స్వేచ్ఛ దాని దగ్గర ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటుంది. అది ఇంటి దగ్గర నుంచి వస్తుంది. మేము ఎక్కడన్నా రోడ్ల మీద ఉద్యమ సమయంలో పాటలు పాడితే అది తిన్న అన్నం ఇంత టిఫిన్ బాక్స్ పట్టుకొని మా కోసం గోషి కట్టుకున్న వాళ్ళ కోసం తీసుకొస్తుండే. దానికి అంత ప్రేమ, ఉద్యమంలో పెరిగిన బిడ్డ కదా, ఉద్యమకారుల బిడ్డ కదా, చాలా ప్రేమ ఉంటుంది. ప్రజలన్నా చాలా ప్రేమ ఉంటుంది తనకి. అక్క డిబేట్స్ కూడా చూసినా చాలా స్ట్రాంగ్గా ఉంటే, చాలా అగ్రెసివ్గా వెళ్తుంది, కానీ ఇంత పెరిగితనం ఉండదు అని కూడా ఒకవైపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. నిజంగా ఒకవైపు హ్యాంగ్ చేసుకుంది అనుకుంటారా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే తనైతే చనిపోదమ్మా. చంపే రకమే కానీ చనిపోయే రకం అయితే కాదు. తను చంపింది అన్నది నా ఒపీనియన్. ఖచ్చితంగా వాడు చంపిండు. ఆమె చనిపోయి 5 నిమిషాల ముందు ఆ ఇంట్లో నుంచి పోయిండ్రని చెప్తున్నారు చూసిన వాళ్ళు. ఆమె పోయిన తర్వాతనే పాపాడికి పోయింది. పాపాడిపోతే తలుపు కొడితే తీయలేదు, తర్వాత తెలిసింది వాడే చంపిపోయిండు. అంటే పూర్ణచంద్రరావు ఎలాంటి వారు అసలు ఏంటి మీకేమైనా తెలుసా? పూర్ణ గురించి మేము సారథిలో ఎంప్లాయీస్, నేను సారథిలో ఎంప్లాయ్ అమ్మ. నేను ఒక 2-3 అమ్మాయిలు వేధిస్తే పంచాయతీలు మేము మాట్లాడినాం. అంటే సారథిలో కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడిండ్రు వాడిని. ఒక అమ్మాయి అయితే వాడిని చంపనికి కూడా అటాక్ చేసింది. నువ్వు ఇట్లా అమ్మాయిలను వేధిస్తున్నావు, అంత దుర్మార్గుడు వాడు. అమ్మాయిలని అప్పుడు పెళ్లి కాలే వాడికి, ఇంకా అమ్మాయిలు ఎమ్మడి పడేవాడు వాడు. చూస్తే అసలు అనుకోరు వాడిని, అసలు అమ్మాయిలు ఎమ్మడి పడతాడని వాడు. అంత దుర్మార్గుడు వాడు, సైలెంట్ కిల్లరు వాడు. ఖచ్చితంగా శిక్ష పడాలి నాన్న. మీ వంతుగా మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మీడియా నుంచి. ఎందుకంటే మీడియాలో ఉండి 20 ఏళ్ళు మీడియా రంగంలో ఉండి దశలకు ఒక 15,000 16,000 స్థాయి నుంచి, ఉద్యోగం నుంచి, అంటే చిన్నగా బయటలు చెప్పుకున్న కాడ నుంచి కూర్చొని రీడ్ చేసే వరకు వచ్చిందంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు మీకు కూడా తెలుసు కదా. ఇట్లాంటి స్థాయిలో చనిపోయిన పిల్లలు, ఎవరైనా చావు అనేది సహజం అందరికీ, కానీ ఇట్లా చనిపోద్ది ఎవరు. ఆ చావుకు ఒక మార్గం కూడా ఉండాలి, దానికి ఒక పరిష్కారం కూడా కావాలని కోరుకుంటున్నాను. అంటే పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి ఇంత స్ట్రాంగ్ ఉన్న ఒక అమ్మాయే బలి అయింది, ఇంకా బయట ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఆయన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏమంటారు? బయట ఉన్న అమ్మాయిలు తప్పుకొని ఉండొచ్చు అమ్మ, ఎందుకంటే ఎదురు తిరిగారు వాళ్ళు, ఏమన్నారని వాడుకొని వదిలేసిండు వాడు ఇప్పటి వరకు. ఈ అమ్మాయి ఎదురు తిరుగుతుంది, రేపు ఏదైనా ప్రశ్నిస్తుంది, అవసరం వస్తే నన్ను లోపల దోస్తుందని వాడు ఇట్లా చేసిండని నా అభిప్రాయం. ఆయన పొలిటికల్ గా ఏమైనా బలం, ఏమైనా పెద్ద బలం ఉంది ఆయన వెనకాల. మీకే రేపని తెలుస్తుంది కదా, ఎవరికి పిఏగా ఉన్నాడు, ఎవరెమ్మడి తిరుగుతున్నాడు, ఏ సంస్థలో పనిచేస్తున్నాడు, ఎవరెమ్మంటున్నాడు, మీ అందరూ తెలుసు. అదన్నీ రేపు బయటికి రావాలి, పోలీసులు తీయాలని మనసారా కోరుకుంటున్నాను నేను. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అండదండలు చూసుకొని చేసిండా వాడు, పుట్టుకతోనే వాడు బుద్ధి అట్లాంటిది అన్నది రేపు ఇంట్రాగేషన్లో కానీ పోలీసుల దగ్గర కానీ తెలుస్తుంది. అంటే అక్కతో చిన్నప్పటి నుంచి మీకు సంబంధం ఉన్నది, ఏమైనా షేర్ చేసుకుని పూర్ణచంద్రరావు గురించి ఏమైనా మీకు చెప్పిందా? అసలు లేదు నాన్న, తను 4 years నుంచి తనతో స్పెండ్ చేస్తుంది, కలిసి బతుకుతుంది, ఒక అబ్బాయితో ఉంటుందంటే సర్లే పాప ఉంది కదా, తనకు నచ్చినట్టు బతుకుతుంది. చెప్పే స్థాయిలో లేదు కదా, పెద్దగా అయింది కదా, అది కూడా డెసిషన్ మంచిగా తీసుకొని ఉంటుందిలే, బతకని అనుకున్నాం తప్ప ఎప్పుడూ మాట్లాడలే. అంతకన్నా ముందు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవాలి, స్వేచ్ఛ పాప ఉందంటే నా బిడ్డను నన్ను చూసుకుంటూ ఉంటే నేను చేసుకుంటా చూడు అన్నది. అట్లా పాప అంటే చాలా ఇష్టం రా తనకి, ఎన్ని బాధలు వచ్చిన పాప కోసం బతికింది, చాలా ఇష్టం. దీనిపైన పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? ప్రాథమికంగా అయితే హ్యాంగింగ్ అని కూడా తీసుకున్నారు వాళ్ళు. పోలీసులు వెళ్ళాలని మనం నిర్దేశించేది లేదు నాన్న, నిజాయితీగా చేయాలని కోరుకుంటున్నాం. చట్ట వ్యతిరేకంగా కాకుండా, ఎంత పెద్దోళ్ళున్నా ఒక ఆడపిల్ల, జర్నలిజంలో ఉన్న ఒక ఆడపిల్ల కాబట్టి ఆ ఆడపిల్లకు
న్యాయం జరిగేలాగా శిక్షించాలని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఖచ్చితంగా దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా సూసైడ్ చేసుకునేంత పిరికిది కావాలని ఆయన ట్రాప్ చేసి ఆయన వల్ల చిక్కుకొని స్వేచ్ఛే కాకుండా అనేక మంది అమ్మాయిలు ఆయనకు బలయ్యారు. దీనిపైన ఖచ్చితంగా ఆయనకు పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఒకవైపు వేముల వీరేశం గారి సత్యమని అయితే ప్రస్తుతం అంతా చెప్తున్నారు. కెన్ గణేష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అయితే ప్రస్తుతానికి గాంధీ ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం తదనంతరం రామ్నగర్లోని అతని తల్లిదండ్రుల నివాసం దగ్గరికి స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించారు. పెద్దంత అక్కడికి మీడియా శ్రేణులు చేరుకుంటున్నారు, జర్నలిస్టులు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా అందరు చూడండి కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ప్రస్తుతానికి రామ్నగర్లోని తల్లిదండ్రుల నివాసం దగ్గరికి స్వేచ్ఛ మృతదేహం చేరుకుంది. సో ఈరోజు మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా మొదలు కాబోతున్నాయి. సో జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, అటు తనతో పాటుగా పనిచేసినటువంటి మీడియా ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులంతా చేరుకుంటున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు. స్వేచ్ఛని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా అటు మీడియా రంగం నుంచి చాలామంది ఉద్యోగులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడికి అల్లనారాయణ కూడా చేరుకున్నారు. మీడియా అకాడమీ, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్. సో ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా స్వేచ్ఛకి నివాళులర్పిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మృతదేహం దగ్గర అక్కడ చెరుకు సుధాకర్ ఉన్నారు. చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమకారుడు. స్వేచ్ఛకి అన్ని రంగాల నుంచి, అన్ని వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు అందరూ కూడా. అటువైపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కీలకమైన వ్యక్తులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బికాజ్ తన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసింది, జర్నలిస్ట్గా తన వంతు పాత్రని పోషించిందని చెప్పి వారంతా చెప్తున్నారు. మరోవైపుగా ఇటు ప్రజా సంఘాలు, బికాజ్ తన తల్లిదండ్రులు కూడా ఉద్యమ బాట నుంచి, కమ్యూనిస్టు భావజాల నుంచి వచ్చిన వారు కాబట్టి వారంతా ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. అక్కడికి వారంతా చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడికి ప్రజా సంఘాల వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులు అందరూ అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతం ఒకవైపు నుంచి వారంతా పూర్ణచందర్ నాయక్ పైన కూడా చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పైన చేస్తున్నారు. రామ్నగర్లోని తన తల్లిదండ్రులు ఉండేటువంటి నివాసం దగ్గరికి స్వేచ్ఛ మృతదేహం చేరుకుంది. మరి కాసేపట్లో స్వేచ్ఛకు సంబంధించి అంత్యక్రియలు కూడా మొదలు కాబోతుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించినటువంటి ఈ వ్యక్తే పూర్ణచందర్ నాయక్. ఈ వ్యక్తి కారణంగానే ఈరోజు స్వేచ్ఛ చనిపోయిందని చెప్పి ఆ కుటుంబీకులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, పూర్ణచందర్ నాయక్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా పరారైపోయాడని కూడా ప్రస్తుతానికి కొంత అటు స్వేచ్ఛ కుటుంబీకులు, స్వేచ్ఛ పాప వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్ణచంద్ర నాయక్ని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప రామ్నగర్ నుంచి ఎక్కడైతే తల్లిదండ్రులు ఉన్నారో అక్కడికి స్వేచ్ఛ మృతదేహం చేరుకుని అక్కడ అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, అక్కడికి ఎవరెవరు చేరుకుంటున్నారో అక్కడికి చేరుకున్న వారి రియాక్షన్ ఏంటి? బికాజ్ తాను తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జర్నలిస్ట్గా చాలా కీలక పాత్ర పోషించిందని తెలంగాణ ఉద్యమకారులు చెప్తూ వారంతా కూడా అక్కడికి తనకు నివాళులర్పించేందుకు వస్తున్నారు. మీడియా రంగానికి సంబంధించిన జర్నలిస్టులు వస్తున్నారు, ప్రజా సంఘాల అన్ని వైపుల నుంచి తనకు పెద్ద ఎత్తున అక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? రైట్, రామ్నగర్ నివాసానికి కాసేపటి క్రితమే ఇటు స్వేచ్ఛ మృతదేహం చేరుకున్నది. ఇటు మీడియా నుంచి కావచ్చు, అటు అన్ని రంగాల నుంచి ప్రముఖులు కూడా ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా విషాద చేయాలనుకున్న పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దాదాపు 20 ఏళ్ళుగా ఇటు ఇండస్ట్రీలో ఉండటంతో అందరూ కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పటికీ అటు లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చేరుకొని పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నాయకులను వారితో కూడా మాట్లాడదాము. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, ఏమంటారు, హ్యాంగ్ చేసుకునేంత పిరికిది కాదని కూడా ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న మాట. వాళ్ళ డాడీ కూడా పూర్ణచంద్రరావు అనే వ్యక్తి పైన కూడా ఒక డౌట్ రేజ్ చేశారు. ఏమంటారు? అసలు స్వేచ్ఛ గురించి మాట్లాడాలంటే ఆమె సామాజిక స్పృహను గుర్తు చేసుకోవాలి.
నువ్వు చెప్పినట్టు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికి పంద అస్సలు కాదు. పైగా ఆత్మహత్యలను ఆపగలిగే శక్తి సామర్థ్యాలనే ఆ పని కూడా చేసింది ఆమె. స్టూడియో ద్వారా డిస్కషన్స్లో లేక తెర వెనుకనో చాలా సందర్భాల్లో ధైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి, ఆత్మస్థైర్యాన్ని పెంచి ఆత్మహత్యల్ని ఆపగలిగే ఆమె హఠాత్తుగా తను చాలించడం, జీవితాన్ని అర్ధంతరంగా ముగించడం అంటే ఖచ్చితంగా ఆమె మానసిక సంఘర్షణకు, మానసిక ఒత్తిళ్లకు గురై ఉంటుంది. దీని మీద 2-3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. అసలు ఆమె హత్యకు ప్రేరేపించిన కారణాలేంటి, అసలు దీని వెనక ఉన్న హస్తాలేంటి, ఇది పోలీసులు నిష్పక్షపాతంగా బయటపెట్టాలి. డెఫినెట్గా ఖచ్చితంగా ఒక హస్తం ఉంటుంది ఆమె ఆత్మహత్య చేసుకొని సడన్గా చనిపోవడం అంటే. 3 రోజుల క్రితం వరకు కూడా సమాజంలో అందరితో కలుపుగోలుగా తిరిగిన, కూడా మంచిగా తిరిగిన ఆమె ఒక్కసారిగా బలవన్మరణానికి గురి కావడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దీని మీద పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు స్వేచ్ఛ మరణం వెనుక జరిగిన నిజాల్ని బయటకు తీసేందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము తీవ్రంగా కృషి చేస్తాం. రోజు మన్న వార్తలు చదివి ఈ రోజే వార్త కావడం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, ఏమంటారు? అసలు నేను ప్రత్యేకంగా తెర మీద కోరుతున్నాను, మహిళా జర్నలిస్టులకి కావచ్చు, మామూలు జర్నలిస్టులకి, అందరికి జర్నలిస్టులకి అసలే పని ఒత్తిడి ఎక్కువ. జర్నలిజం వృత్తి అంటే పని ఒత్తిడి ఎక్కువ. మీరు చాలా మానసిక సంఘర్షణకు గురవుతారు. దయచేసి ఆత్మహత్యలు, ఇలాంటి వాటికి పరిష్కారం కాదు. మానసిక స్థైర్యంగా ఉండాలి. మనం వృత్తిలో ఎన్నో ఆటుపోటును ఎదుర్కొంటాం, ఎన్నో చూస్తుంటాం, ఎన్నో సంఘటనలకు పరిష్కారం చూపెట్టేవాళ్ళం మనం. కనుక ఆత్మహత్యలు పరిష్కారం కాదు, వాటిని డెఫినెట్గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆత్మహత్యలే కాదు, తాజాగా మీరు వరంగల్లో చూశారు, పని ఒత్తిళ్లు, మానసిక టెన్షన్ భరించలేక వరంగల్లో వారం రోజుల వ్యవధిలో 2 జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు హార్ట్అటాక్ గురై చనిపోయినారు. నిన్న హన్స్ ఇండియా రిపోర్టర్ చనిపోయింది, అంతకుముందు సాక్షి స్టాఫ్ రిపోర్టర్. అంటే ఈ వృత్తిలో కూడా బాగా ఒత్తిడి, టార్చరు, పని ఒత్తిడి పెరిగిపోతుంది. కనుక జర్నలిస్టు మానసిక ఒత్తిడి ఉన్న, పని ఒత్తిడి ఉన్న, దయచేసి సామరస్యంగా దాన్ని మంచిగా ఒక ఆహ్లాదకరంగానే దాన్ని స్వీకరించి పనిచేయాలి. ఆత్మహత్యలకు మాత్రం దయచేసి ఆ వైపు అసలు దృష్టి పెట్టొద్దు. ఇంకే ఆ పని చేసే వాళ్ళను ఆపాల్సిన బాధ్యత మన జర్నలిస్టులుగా మనపై ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని నేను కోరుతున్నాను. అంటే పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి చాలా ఇట్లా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం అంటే చాలామందిని ట్రాప్ చేసుకోవడం అనేది ఈ స్వేచ్ఛ మరణం తర్వాత అతని అసలు రూపం అంతా బహిర్గతం అవుతుంది. మేము కూడా అనుకునేది, సమాజం మొత్తం అనుకునేది, స్వేచ్ఛకి అసలు అతని నుండి ఏదైనా పెద్ద ఎత్తున టార్చర్ గురై ఉంటుంది. అతను ఒక పెద్ద హస్తం ఉంది. ఇతను చాలా సందర్భాల్లో చాలామంది చెప్పుకుంటుంటాడు. ఇప్పుడు తెలుసు, చాలామంది మిత్రులు ఇక్కడ చెప్తున్నారు, నాకు చాలా పెద్ద హస్తము, మొత్తం ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో నా జేబులో ఉండే అనే మాటలు మాట్లాడతాడట. వాడు ఎవడైనా కానివ్వండి, వాడు ఎవడైనా దీనికి క్షమాభిక్ష పెట్టే సంఘటన కాదు ఇది. పైగా ఒక సమాజంలో గుర్తింపు పొందినటువంటి ఒక సెలబ్రిటీ అమ్మాయి ఆమె. కనుక 100% వాడికి ఈమె హత్యకు ప్రేరేపించిన, వాడు ఎలాంటి ప్రేరేపణకు గురి చేసింది అనేది బయటపడాలి. అట్లాగే వాడు గతంలో ఎంతమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడింది అనేది కూడా బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మేము మా సంఘం డిమాండ్ చేస్తుంది. అక్క డిబేట్స్ చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఆపోజిట్ వాళ్ళని కూడా చాలామంది వణికిపోతుంటారు. అక్కడ డిబేట్స్లో చూసుకున్నట్లయితే అంత స్ట్రాంగ్ ఉమెన్ ఈ విధంగా ఒక వ్యక్తి వల్ల బలి కావడం ఏం చెప్తారు? నిజంగా నేను చెప్తున్నా మొదటి నుండి ఆమె అస్సలు పిరికి పంద కాదు. ఆత్మహత్యలు చేసుకోవాలనే